కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ గారు చేసిన గొప్ప పని, మంచి పనులు, ఆయన ఎన్నో నిరుపేదలకి పిల్లలకి చదువు చెప్పించి అనాథాశ్రమాలు, స్కూల్స్, ఇలా చాలా ఎన్నెన్నో మంచి పనులు చేశాడు. కాబట్టి పునీత్ రాజ్ కుమార్ గారిని ఒక దైవంగా, ఒక దేవుడుగా కొలుస్తారు. ప్రాణంగా ఒక దేవుడిలా చూసుకుంటారు. మన భారతదేశంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని, మరి ఆయన మంచితనము, ఆయన ప్రజలకు క్షేమం చెప్పడం, ఇంకా ఆయన అభిమానం, అది ఏంటో. ఒక మనిషి అభిమానించాలి అంటే కారణాలు అవసరం లేదు. అది ఒక సంబంధం అయి ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లికి కొడుకుకి సంబంధం, ఎందుకు మీ నానంటే ఇష్టం, ఎందుకు మీ అమ్మంటే ఇష్టం అంటే ఏం చెప్తారు? అలాగే అభిమానం అంటే అదొక అభిమానం. ఇప్పుడు కర్ణాటక వెళ్ళి ఎన్టీఆర్ గారు మాకు అన్న దేవుడు అంటే కొడతారా? ఈ భారతదేశానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ గారు దేవుడు మా దైవం అంటే కొడతారా? ఇష్టం, అది చెప్పుకోవచ్చు. అలాగే ఒకళ్ళ దైవాన్ని ఇంకొకళ్ళ గురించి చెప్పడం తప్పెందుకు? ఎందుకు కొడతారు? తప్పు కదా కొట్టడం, హింసించడం, అవమానించడం.